పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల 5 మందిపై ఎటువంటి ఆధారాలు లేవని స్పీకర్ కాసేపటి క్రితం ఆ కేసుకు సంబంధించి కొట్టివేశారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు లీడరే కాదు, ఒక మంచి అడ్వకేట్ కూడా. ఈరోజు స్పీకర్ నిర్ణయం అనేది వాళ్ళకి ఆధారాలు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు, వారు పార్టీ ఫిరాయించడానికి ఆధారాలు లేవంటూ కొట్టివేశారు. దాన్ని ఎలా చూస్తారు 5 మందికి సంబంధించి? నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను లాయర్ అయిన కొత్తలో మా సీనియర్ పిలిచి, నువ్వేం చదువుకున్నావు అంటే ఎంఏఎల్ఎల్బి అంటే, ఎంఏ అంటే ఏంది అంటే మాస్టర్ ఇన్ ఆర్ట్స్ అని అన్న. కాదు 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 మాస్టర్ ఇన్ అడ్జర్న్మెంట్స్ అని చెప్పిండు. ఇప్పుడు ఎట్ల పరిస్థితి, స్పీకర్ గారు ఏంటంటే తను లాయర్ల కన్నా ఎక్కువ ఇది సుప్రీంకోర్టు రేపు జడ్జిమెంట్ అనగా ఈరోజు తీర్పిచ్చినారు. అంటే యాంటీ డిఫెక్షన్ లా ఎవరైతే ఏర్పాటు చేసినారో రాజీవ్ గాంధీ గారు, వారి నాయకుడు, వారి విగ్రహాలు పెడతారు, వారిని జయంతిలు చేస్తారు, వారి ఆశయాలను వల్లిస్తామంటారు. ఈరోజు ఈ రాష్ట్రంలో నిజంగా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక చట్టాలని ఏ రకంగా దాన్ని తిలోదకాలు ఇవ్వచ్చు, ఏ రకంగా రాజకీయాలు చేయొచ్చో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్వచనం చెప్తా ఉంది. వారి నాయకుడి రాజీవ్ గాంధీ యొక్క ఆత్మ ఈరోజు ఘోషిస్తుంది నిజంగా కూడా. ఎందుకంటే చట్టాన్ని సవరించి ఆయన పాపం ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేక ఫిరాయింపులకి లోనైపోయి కాంగ్రెస్ ఆగమాగం అవుతున్నటువంటి దశలో రాజీవ్ గాంధీ గారు కొన్ని లూఫోల్స్ వారికి అనుకూలమైనవి పెట్టుకొని ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఆ లూఫోల్స్ని ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాడుకుంటా ఉంది. ఇవాళ ఇలాంటి ఫిరాయింపు ఇత్తులు ఈ దేశంలో విత్తనాలను వెదజల్లింది, ఫిరాయింపుల విత్తనాలను వెదజల్లింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. దానికి సమిదైంది కూడా కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ అదే కాన్స్టిట్యూషన్లో ఇవాళ మేము యాంటీ డిఫెక్షన్ లాని పటిష్టం చేసినామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వారసులు ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు, తర్వాత స్పీకర్ గారు ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారో ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు చెప్తున్నారు మేము ఇంకా అదే పార్టీలో ఉన్నాం, ఆ పార్టీకి సంబంధించి తమ జీతం నుంచి బీఆర్ఎస్కు ఫండ్ కట్ అవుతూ ఉంది, తమకు సంబంధించి ఆ పార్టీలోనే ఉన్నామని స్పష్టంగా కూడా చెప్తున్నారు. వాళ్ళు చెప్పారని కూడా స్పీకర్ అంటున్నారు. ఇక జీతాల కోసం బుద్ధి లేకుండా ఈ రకంగా వ్యవహారం చేస్తే ఏమంటారండి? ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకొని ఇంట్లో అంటున్నాడు. ఈయన ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జీతాలు తీసుకుంటూ ప్రజలలో తిరుగుతూ ఉన్నారు. ప్రజలు ఇది వ్యాపారాలు చేసుకోవడానికే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప ఇవాళ నైతిక విలువలు కానీ, ఒక రకమైనటువంటి ప్రజలు మనం ఏ గుర్తు మీద ఓటు వేసి గెలిచినాము, మనం ఏ రకంగా వ్యవహారం చేయాలనేది లేనే లేదు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వృద్ధ జంబూకం పార్టీలో ఇవాళ కొత్త తరం ఇలాంటి యువకులు నాయకులు అందరూ కూడా ఈ రకంగా తయారైనారంటే ఎమ్మెల్యే పదవి మాత్రం పోవద్దు. ఎందుకంటే ఇది వ్యాపారాలు చేసుకోవడానికి, కబ్జాలు చేసుకోవడానికి, భూ కబ్జాలకు తెరదీయడానికి ఈ పదవి ఉపయోగపడుతుంది. ఇది ఎట్లయిపోయిందంటే ఎమ్మెల్యే అనే టైటిలు భూ కబ్జాదారునికి ఒక క్వాలిఫికేషన్ అయిపోయింది. సో ఈ రకమైనటువంటి వ్యవహారంలో లావాదేవీలు మాత్రం బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఆషామాషిగా ఇవాళ ఆ పార్టీలకు పోలేదు. ఒకవేళ ఎమ్మెల్యే పదవి ఊడిపోతే ఎంత, ఉంటే ఎంత, ఇవాళ మేము సస్పెండ్ చేస్తే ఎట్లా, సస్పెండ్ చేయకపోతే ఎట్లా, ఇవన్నీ కూడా బేరసారాలు అయినాయి. ఇవాళ నిజంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయము ఇది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో రాజ్యాంగానికే తిలోదకాలు ఇచ్చేటటువంటి చర్య కదా. ఇక కాన్స్టిట్యూషన్ని అమలు చేయకపోతే కాన్స్టిట్యూషనల్ పోస్టు ఇంకెవరు చేయాలి ఈ దేశంలో? కాన్స్టిట్యూషన్ని అమలు ఎవరు చేయాలి? సో స్పీకర్ రాజ్యాంగమైన పదవి కదా. ఇవాళ దీన్ని ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా, ఈ వాయిదాన్ని ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా వాడుకుంటున్నారు వాళ్ళు. ఈ వాయిదాల మీద వాయిదాలు వేసి ఇవాళ ఏం లాభం? సుప్రీంకోర్టు గవాయి గారు ఏమన్నారు? జైల్లో పోయి నువ్వు పండుగ చేసుకుంటావా, ఇవాళ నువ్వు ఇంట్లో ఫ్యామిలీతో పండుగ చేసుకున్నావా అనే దాకా వీళ్ళు పోయినారంటే ఇది కూడా ఏమిచ్చిండు ఇప్పుడు జడ్జిమెంట్? మళ్ళీ వీళ్ళు కోర్టుకు పోవాలి అంటే టైం మళ్ళీ అక్కడ కోర్టులలో వాయిదాలు అవి ఇవి జరిగి కాలయాపన జరుగుతుంది. ఎమ్మెల్యే పదవి మొత్తం పీరియడ్ అయిపోయే లోపు ఇంకో 3 ఏళ్ళు ఉన్నట్టుంది. ఇవి కోర్టుల చుట్టూ తిరగాలే, సాగదీసుకోవాలనేది వీళ్ళ ప్రయత్నం. మరొక పక్క దానం నేరుగా కాంగ్రెస్ ఎంపీగా నిలబడ్డారు, ఇంకో పక్క కడియం శ్రీహరి వాళ్ళ కూతురు నిలబెట్టారు. ఆయన కూడా కండువ కప్పుకున్నాడు, మీటింగ్లో పాల్గొన్నారు. వారికి సంబంధించి తీర్పు కొంత అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే వీరికి సంబంధించి కొంత అటు ఇటు కండువాలు కప్పుకున్నారు, ముఖ్యమంత్రిని కలిసారు, పార్టీ మీటింగ్లో రివ్యూల్లో పాల్గొన్నారు, ఎల్పీ మీటింగ్ సిఎల్పీ మీటింగ్లో పాల్గొన్నారు. మళ్ళీ వారి మీద కూడా అసలు స్పీకర్ నిర్ణయం ఇదే విధంగా ఉంటే పరిస్థితి ఏంది అనేది కొంత చర్చనీయాంశం. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నికలంటే భయపడుతున్నట్టుంది మరి. ఉప ఎన్నికలంటే ఇప్పుడు కడియం శ్రీహరి గారు అంత నేను సీనియర్ స్టాల్వాట్ అంటాడు కదా. నేను ఆ రోజు కూడా కేసీఆర్తో చెప్పిన, కడియం శ్రీహరి వీళ్ళందరూ చేరినప్పుడు నేను చెట్టు మీద రాసిచ్చిన, కేసీఆర్ గారు ఇవి నేటి ఫిరాయింపులు మీరు ప్రోత్సహిస్తున్నారు కదా, నేటి ఫిరాయింపులు రేపు ఫిరంగులై మీ మీదకే వెళ్తాయి అన్న. అదే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ని ఈరోజు తిరుగుతున్నారు కదా ఇంట్లో ఉండి. సో ఇలా నా సభానాయకుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఇద్దరు కూడా ఈ క్షుద్ర రాజకీయాలకి తెలంగాణలో ఇది ఒక కొత్త రకమైనటువంటి తెలంగాణ పాలిటిక్స్ అంటే గిట్లుంటాయా అని దేశ వ్యాప్తంగా చర్చ జరిగేటట్టు వీళ్ళు తెలంగాణ ఇజ్జత్ తీసేస్తున్నారు ఈ రకంగా.
ఏముంటుందా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ప్రజల కోరిక మళ్ళా ఎన్నికలు పోయి గెలిచి వస్తే ఎవడన్నా కాదన్నాడా వీళ్ళని? అంటే భయపడుతున్నారు ఎక్కువడం. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రకంగా ఇన్స్టాల్మెంట్ బేసిస్గా ఎమ్మెల్యేలను తీసుకొని మళ్ళీ ఇప్పుడు వినిపిస్తుంది జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు నగర ఎమ్మెల్యేలందరూ దాంట్లోకి పోతుర్రట. ఇప్పుడు మొత్తం చర్చ అదే జరుగుతూ ఉన్నది. అంటే ఏ రకమైనటువంటి డ్రామాకు తెరలేస్తున్నారు? ప్రజా పరిపాలన మొత్తం కుంటుబడిపోయి ఇక మొత్తం ఈ రాజకీయ క్షుద్ర రాజకీయ క్రీడనేనా? మొన్న ఫుట్బాల్ క్రీడ అనుకున్నాం, రాజకీయాలలో కూడా క్షుద్ర రాజకీయ క్రీడలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు. సో తెలంగాణ రాజకీయాలకి ఒక రోల్ మోడల్ అని అన్నిట్లలో మాట్లాడేటటువంటి నాయకులు ఇవాళ తెలంగాణని ఇటువంటి ఫిరాయింపులని ఇటువంటి అవినీతిపరమైనటువంటి ఇటువంటి యాంటీ డిఫెక్షన్ లాకి చిరునామా ఎక్కడుందంటే తెలంగాణలో ఉన్నట్టు. ఇప్పుడు సుప్రీంకోర్టులలో కూడా మారుమోగుతూ ఉంటుంది. కేసులా వచ్చినప్పుడల్లా మేము లాయర్లం ఏం వాడుకుంటాం? తెలంగాణలో 12 ఎమ్మెల్యేలు ఇట్లా ఇట్లా జరిగిందని కేసులు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. అంటే తెలంగాణ వచ్చినాక తెలంగాణ పేరుని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేస్తాం అనుకుంటే మేము ఏదో అనుకున్నాం. కానీ ఇవాళ ఇటువంటి అనైతిక రకమైనటువంటి విలువలు ఇక్కడ తెలంగాణ రాజకీయాలలో ఉంటాయి అనేది ఇవాళ ప్రపంచ చిరునామాగా మారుస్తున్నారు వీళ్ళు. సో కాబట్టి ఇప్పటికైనా సరే, ఇప్పుడు వీళ్ళని బీఆర్ఎస్ పార్టీ అన్నారు, రేపు పోయి టీఆర్ఎస్ ఎల్పీలో కూర్చుంటారా? వీళ్ళు రేపు కూర్చుంటారా? ఇవాళ మరి ఆయన గాంధీ గారికి మనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చినారు కదా, మరి దానికి ఏ రకంగా రిజైన్ ఇస్తాడా? ఉంటుందా? సో అనే పిఎస్సి ఇచ్చిండ్రు అనేది ఆయన వాదన అప్పట్లో కూడా. ఇప్పుడు మరి పోవాలి కదా ఆఫీస్కి. ఎల్పీ రేపు ఆదేశం, రేపు సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా బయటకు వచ్చి ఇది ఒకడో ఫెయిల్యూర్, ఇద్దరు క్విట్ ప్రోకో అండి, ఇద్దరిది కూడా కలిసి ఆడుతున్న నాటకమే అనిపిస్తుంది. నిజంగా సీరియస్ ఉంటే సభ నడిచేటప్పుడు ఏదో ఒక మోషన్ చేసి ఒక ప్రైవేట్ బిల్లో ఇంకోదో పెట్టి ఓ వాయిదా తీర్మానం ఏదో పెట్టి విప్ జారీ చేస్తే వీళ్ళు ఎవరు కోటేసేది బయటకు పడదా అండి? ఓపెన్ ఓట్ కౌంటు అసెంబ్లీలో అడిగితే తప్పేమున్నది? అనుభవం ఉన్నది కదా కేసీఆర్ గారికి. వచ్చి వీళ్ళ నిజంగా గింత కోట్ల చుట్టూ తిరిగే బదులు అసెంబ్లీ నడిచేటప్పుడు వాయిస్ అవుట్ కాకుండా మేము కౌంట్ తీసుకుంటామని చెప్పి కౌంటింగ్ చేయమని చెప్పి అడిగితే దెబ్బకు వీళ్ళు ఎవరికి ఓటేసిరో బయటపడదా? సో ఈ రకమైనటువంటి రాజకీయాలలో అసెంబ్లీలో కూడా నిజంగా కూడా ప్రతిపక్షము సుప్రీంకోర్టు పోయే బదులు అసెంబ్లీలో వీళ్ళ బండారం బయటపెట్టవచ్చు, వీళ్ళ భర్తం పట్టవచ్చు. కాబట్టి ఈ రెండు ఒకటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న నాటకమే. రేవంత్ రెడ్డి గారిని కాపాడుకోనికి కేసీఆర్ గారు బీజేపీ ఇక్కడ ఎదగకుండా బీజేపీ రాకుండా ఉండాలంటే ఉంటే నువ్వు ఉండు, లేకపోతే నేను ఉండు, మనకి ఇచ్చిపుచ్చుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి నువ్వు నన్ను తిట్లు అలవాటు అయిపోయినాయి, నేను నిన్ను తిడతా, మనం ఇద్దరం ఒకరినొకరం గిచ్చుకున్నట్టు చేద్దాం, మనం పంచుకుందాం, గిచ్చుకోవాలి పంచుకోవాలి. ఈ రకమైనటువంటి ఒరవడి తెలంగాణలో కొత్త రకమైన రాజకీయాలు చూస్తూ ఉన్నాం. కానీ రెండింటిని ఛేదించుకుంటూ ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు 500-600 మంది సర్పంచులు, మేము పార్టీ గుర్తులు లేకపోయినా మా వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. సో ఈ రేపు రాబోయే కాలంలో మొన్న ఎంపీలది చూసినాం, ఎమ్మెల్సీలది చూసినాం, రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, రేపు రాబోయే ఉప ఎన్నికలు కూడా ఒకవేళ ఈ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేసి వస్తే మాత్రం చాలా గణనీయమైనటువంటి బీజేపీ ఈ రెండు పార్టీల యొక్క బండారం బయటపెట్టి రేపు విజయదుందుబి మోగిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒక వైపు అసలు నిజంగానే వాళ్ళు బీఆర్ఎస్లో ఉంటే మరి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరవుతారా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కూడా కేసీఆర్ అధ్యక్షతన జరగబోతుంది. ఇంకో పక్క అటు స్పీకర్ నిర్ణయం అనేది కూడా కోర్టుకు సంబంధించి కొన్నిసార్లు వాయిదాలు వేస్తూ అడపదడప కూడా అసలు రాజ్యాంగానికి తిలోదాకాలు తెచ్చే విధంగా కూడా స్పీకర్ నిర్ణయం ఉంది. ఇది సరికాదు అంటూ కూడా అటు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, ఆర్టీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.